యెహోవా వాక్కు ఇదే, లోబడను పిల్లలకు శ్రమ. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయమందు దేవుని వాక్యాన్ని మనమంతా కూడా ధ్యానిస్తమైతే చూడండి, ఇక్కడ ప్రవక్త అయిన యెషయా ద్వారా మన పితరులైన ఇశ్రాయేలులతోటి, నూతన ఇశ్రాయేలీయులమైన మనతోటి ఒక వాక్కుని పంపించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, లోబడిన పిల్లలకు శ్రమ. నిజమే, కొంతమంది ఏదో ఒక శ్రమలో కొట్టిమిట్లాడుతూ ఉంటారండి. శ్రమలు కూడా అందరికీ ఒకేలాగా రావుగా, వస్తాయంటారా? రావండి. కొంతమందికి ఆర్థికంగా శ్రమలు, మరికొంతమందికి ఆరోగ్యంగా శ్రమలు, మరికొంతమంది కుటుంబ రక్షింపబడక శ్రమలు, మరికొంతమంది పిల్లలు ఎదిగాక మాటలని పరిస్థితుల్లో వాళ్ళకి శ్రమ. గమనించాలి, శ్రమలు ఎవలా వస్తాయో, ఏ దిక్కు నుంచి వస్తాయో, ఏ రీతిగా వస్తాయో ఎవరికి తెలియని పరిస్థితి. అసలు ఈ శ్రమలు ఎందుకు వస్తాయి? సహజంగా శ్రమలు రీసెంట్గా రాశారు. ఏమని రాశారంటే, వాయించలేమో, శోధించబడిన మీదట నేను దానికి ఒక అర్థం ఉంటుంది కదండి. శ్రమలు వస్తా కూడా ఒక అర్థం ఉంటుంది కదా. ఇప్పుడు యోబు గారికి శ్రమ వచ్చింది, ఆయన నిలబడి ప్రార్థన చేసుకుంటే శ్రమల నుంచి ఆయన ఏం చేశాడు? విడిపించబడ్డాడు. అలా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా మందికి చాలా రకాల శ్రమలు వచ్చినాయి. మళ్ళా వాళ్ళు ప్రార్థన చేసుకుంటే ఆ శ్రమల నుంచి వాళ్ళు విడిపించబడ్డారు. మరి ఈరోజు కొంతమందికి శ్రమ నుంచి విడిపించబడ్డా మళ్ళీ ఒక శ్రమ వచ్చేస్తుంది. అంటే శ్రమ తర్వాత శ్రమ, ఏదో ఒక శ్రమ. ఇప్పుడు పిల్లడు బాగుంటే పిల్లకు బాగోక, పిల్లకు బాగుంటే పిల్లడు బాగోక, కష్టార్జితం అంతా కూడా హాస్పిటల్కే ఖర్చు పెట్టి, మన కష్టార్జితం అంతా కూడా మనం అనుభవించుకోకుండా వేరే దిక్కుకు వెళ్ళిపోతున్నా పరిస్థితులు ఏంటి? ఈ పరిస్థితులను చూస్తే బైబిల్ అంటుంది, దేవునికి ఎవరైతే లోబడరో వాళ్ళకి ఏమొస్తాయంటే శ్రమలు వస్తాయంటే. దేవుని ఎద్దకు వస్తే సరిపోదండి. దేవుని ఎద్దకు వచ్చి దేవుని మాటలు వింటే సరిపోదండి. దేవునికి ఏం చేయాలంటే మనం లోబడాలి. దేవునికి ఏం చేయాలంటే లోబడాలి. మీకు గుర్తుందా, ఆ మధ్య యేసు ప్రభు ఈ లోకంలో సశరుడుగా సంచరిస్తున్న రోజుల్లో రాత్రి పగళ్ళు కష్టపడి చేపలు పట్టేవాళ్ళు కొంతమంది జాలర్లు. వాళ్ళకి అసలు చేపలు పడాలి కానీ బోళ్ళంతా రాబడి వాళ్ళు. అందులోకి సముద్రములో వేటాడి వ్యక్తులు వాళ్ళు. వాళ్ళ వైపు చూస్తున్న ప్రభు అన్నాడు, ఇదిగో మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను. స్తోత్రం, హల్లెలూయా. అదే జాలర్లండి, చేపలు పట్టే జాలర్లు. సడన్గా చేపలతో ఎక్కువసేపు ఉండేవాడు తెలిస్తే దాంట్లో ఉండే నీసేంటో పంపేంటో ఆ వ్యవహారం ఏంటో అదవుతుందా? ఆ నీసులో పంపులో ఉన్న వాళ్ళు దేవుడు అంటాడు, మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని ఏం చేస్తాను తెలుసా? నేను మిమ్మల్ని ఏం చేస్తానంటే మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను. స్తోత్రం, స్తోత్రం. వాళ్ళు ఏం చేశారు? అయ్యా వచ్చే సంవత్సరం వస్తామయ్యా, అయ్యో ఈ 2 సంవత్సరాలు పోయేకి వస్తానులే అయ్యా,
మా అమ్మాయికి పెళ్లి చేసే కొత్తనయ్యా, మా అమ్మాయికి పురుడు పోసే కొత్తనయ్యా అన్నారండి? అలా అన్నారా? ఏం రాసి ఉంటుందండి బైబిల్లో? వెంటనే. ఆమేన్, ఆమేన్. మీరు ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని విషయంలో ఏదైనా ఒక నిర్ణయాన్ని ఎలా తీసుకోవాలంటే వెంటనే. ఎలా తీసుకోవాలంటే వెంటనే. అంటే దేవుడు నీతో ఏ రోజైతే మాట్లాడుతున్నాడో ఆ రోజు దేవుడికి లోబడి వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు వెంటనే ఒక నిర్ణయాన్ని తీసుకొని వాళ్ళు వలలు విడిచిపెట్టి యేసు ప్రభుని వాళ్ళు ఏం చేశారంటే వెంబడిస్తూ మొదలు పెట్టారు. అందుకే ప్రపంచ దేశాల్లో నలుమూల దేశాలకు వెళ్ళి దేశాలే కదిలించేశారండి వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళు దేవునికి లోబడ్డారు కనుక ఈ రోజు కూడా వాళ్ళు చదువురాని వ్యక్తులైనా, పామరులైనా, అజ్ఞానులైనా వాళ్ళ గురించి ఇంత మనం గొప్పగా చెప్పుకుంటాం. దేవుని మందిరానికి వస్తున్న మనం దేవునికి అసలు లోపడుతున్నామో లేదో ఒక్కసారి ఆలోచించండి. ఉదయం లేవగానే మనమంతా దేవునికి ముందేం చేయాలంటే స్తోత్ర బలి చెల్లించాలి. ఏం చెల్లించాలండి? స్తోత్ర బలి అంటే స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించిన తర్వాత మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి. స్తుతించాక ప్రార్థించాక మన పనులు మనం ప్రారంభించాలి. వాక్యాన్ని చదవాలి. మరి ఇవన్నీ మన జీవితంలో జరుగుతున్నాయంటారా? నిజంగా దేవునికి లోపడితే ఆయన చెప్పింది మనం చేస్తాం. ఈరోజు వినేవారు ఉన్నారు, అలాగే చెప్పేవారు కూడా ఉన్నారు. చెప్పేవారు చెప్తున్నారు, వినేవారు వింటున్నారు, కానీ దేవునికి లోబడేవారు లేరండి. దేవునికి లోబడితే నీకు శ్రమల నుంచి ఒక విడుదల కలుగును గాక. ఆమేన్. విషయం చెప్పను, అన్నిటికంటే మనశ్శాంతి లేకపోవడం కూడా పెద్ద శ్రమ. అన్నిటికంటే అది పెద్ద శ్రమ. అంటే ఏం లేకపోవడం? ఎంత సంపాదించే సుఖం ఏంటి? ఎన్ని కలిగి ఉంటే సుఖం ఏంటి? ఎంత పేరుంటే సుఖం ఏంటండి? మనకేం కావాలి? మనసుకి నెమ్మది కావాలి. మనసుకి నెమ్మది కావాలి. ఆ మనసుకి నెమ్మదిని ఇచ్చేది ఎవరు? దేవుడే. మరి మనసుకి నెమ్మదిని ఎప్పుడు ఇస్తాడు దేవుడు అంటే నువ్వు దేవునికి లోబడితే. గమనించండి, నువ్వు దేవునికి లోబడకపోతే నీ మనసుకి ఏముండదంటే నెమ్మది ఉండదు. ఏముంటుందంటే చెప్పాలి, ఏముంటుందంటే చూడండి, ఈరోజు ఎంతో మంది పాయిజన్ దాకా చనిపోతున్నారు, యాక్సిడెంట్లో చనిపోతున్నారు, సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. గమనిస్తారండి. మా చిన్నతనంలో బజార్లో వెంకటలక్ష్మి థియేటర్ దగ్గర అండి, బయట థియేటర్ లోపల నుండి బయట అండి హయ్యర్ బాటిల్ వాటర్ ఇస్తారు అరవడం. ఆ రోజుల్లో చాలా ఫేమస్ ఆ వాటర్. టిఫిన్ కానీ, టీ కానీ, కాఫీ కానీ చాలా ఫేమస్. మా చిన్నప్పుడు ఆ వాటర్ చాలా క్వాలిటీగా ఇచ్చేవాడు. అనుగ్రహించాలన్నా, ఏది ఇవ్వాలన్నా నీకు ఏం కప్పంటే గమనించాలి, దేవునికి నీవు లోబడాలి. ఈ రోజున చాలా మంది జీవితాల్లో దేవునికి లోబడినట్టుగా కనిపిస్తారు తప్ప దేవునికి లోబడే ఆత్మీయత అనుభవం కనిపించట్లేదు. మనకి పాత నిబంధనలో చాలా మంది భక్తులు ఉంటారండి. ఏలియా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయాడంటే. ఎందుకు వెళ్ళిపోయాడు? కేరళ వాగు దగ్గరికి దేవునికి లోబడ్డాడు. దేవునికి ఎదురు చెప్పుకోకుండా వెళ్ళిపోయాడు. అందుకే అతను ఒక రోషం కలిగిన ఒక ప్రవర్తన ఉన్నాడు. ఈరోజు దేవుని మందిరానికి వస్తున్న నీవు, వాక్యాన్ని వింటున్న నీవు, దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు, దేవునికి లోబడితే నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ బిడ్డల్ని, నిన్ను, నీ కుటుంబ వ్యవస్థని పట్టి నిలుస్తున్న శ్రమల నుంచి విడుదల కలుగును గాక.
ఆమేన్. శ్రమల నుంచి విడిపించగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. మరి విడిపించాలంటే మనం ఏం చేయాలి? దేవునికి చెప్పండి, దేవునికి లోబడాలి. ఈరోజు ఎంతమంది దేవునికి లోబడేవారుగా ఉన్నారు? దేవుని వాక్యానికి లోబడేవారుగా ఉన్నారు? దేవునికి లోబడిన అనుభూతి కలిగి ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి ఆలోచించండి. మన దాకా వస్తుందా ఆ కార్యాలు మనం చూడలేకపోతున్నాం. మనకంట ఎదుగు వచ్చిన వాళ్ళు కూడా ఆ దైవికమైన పరసంబంధమైన దీవెన పొందుకొని వెళ్ళిపోతున్నారు. గమనించాలి. మరి మనం ఎందుకు దేవుని పరసంబంధమైన కార్యాన్ని చూడలేకపోతున్నాం? దేవుడు పక్షపాతి కాదే, దేవుడు అన్యాయస్తుడు కాదే, దేవుడు ఎవరిని దాటిపోయే దేవుడు కాదు. ఒకసారి అందరూ స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అన్న మధ్య నాకు ఒక నెల క్రితం అనుకోండి, 20 రోజుల క్రితం అనుకోండి, శ్యాంబాబు గారు ఫోన్ చేశారు. ఎక్కడ ఉన్నాడు ఆయన? మీ అమ్మాయికి పెళ్ళి 8 సంవత్సరాలు అవుతుందండి. మిమ్మల్ని అడిగేది ఒక్క బిడ్డ నుంచి మీ రామానికి తెచ్చుకో ప్రభువా, ఈ నెల ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల కొరకు రాత్రి పగళ్ళు అయితే అతను ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తూనే ఉంటాడు. గాడి దొరికినప్పుడల్లా పిల్లల కొరకు ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఆ ప్రార్థన ఆ శ్రమ నుంచి ఏం చేసిందంటే విడిపించింది. ఆయనకు కాళ్ళు చెయ్యి అసలు పూర్తిగా పనిచేయలేదు. మీకు సంగతి తెలుసా? ఆయన బస్సు ఎక్కినాడు ఆ సీన్ చూస్తే అసలు పడితే స్పాట్లో చచ్చిపోతాడు. అతను అనుకోండి తగ్గ పగిలిపోతాను అన్నాడు. సార్ బస్సులో పడిపోయాడు. ఆయన అడగ కావాలి. ఆయన కొడుకు అంటాడు, ఆయన భార్య ఉన్నాడు, ఆ భార్య కొడుకు కూడా అంటాడు, నానా ఏలూరులో మనకి ఏం చర్చలు లేవు. ఇక్కడ ఏలూరులో మన చర్చి జ్యోతిరాజు గారు చర్చి కూడా ఉంది కదా. ఇన్ని చర్చలు ఉంటే అసలు అక్కడికి వెళ్తాను నువ్వు పని పెట్టుకొని ఏదో జరిగితే పడిపోతే ఏమి నవ్వుతే అంటే ఒరే నేను చచ్చిపోయినా అక్కడికి వెళ్తా, బతికినా అక్కడికి వెళ్తా. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు కాలు అడుగు తీసి వేయకోకుండా ఉన్నప్పుడు నా కొరకు ఆ సేవకుడు ప్రార్థన చేశాడు, నాకు బాప్తిస్మం ఇచ్చాడు, ధైర్యం చెప్పాడు, మీ కొరకు అన్ని ప్రార్థనలు చేశాడు. మీ చదువుల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. యాక్చువల్లీ ఆ అబ్బాయి కానిస్టేబుల్ అయ్యాడు కానీ అతను ఇంజనీరింగ్ చదువుకున్నాడు. అప్పుడు మురళి శాంబాబు అబ్బాయి ఇంజనీరింగ్ చదువుకున్నాడు. దురదృష్టం ఏంటంటే మురళి ఇంజనీరింగ్ కోర్స్ అయ్యేటప్పటికి సాఫ్ట్వేర్ పడిపోయింది. ఇంజనీరింగ్ జాబ్స్ ఆగిపోయింది, సరిగ్గా జాబ్స్ లేవండి. అట్నుంచి మరలా మనోడు ఆటోమేటిక్గా బాగా చదువుకునే కుర్రోడు కనుక హైట్ వెయిట్ సరిపోతాడు కనుక పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చాడు. విచిత్రమైన సంగతి ఏం తెలుసండి, ఆ కుర్రోడుకు పెళ్లి చేసినప్పుడు మేము వచ్చే ముందండి పెళ్లి కూతురికి పెళ్లి కొడుకి నెత్తిపై చేతులు పెట్టి ప్రార్థన చేస్తాం ఎవరికైనా. అప్పుడు ప్రార్థన చేసినాడు. ఆ కుర్రోడు ఒక ప్రవచనం చెప్పేది, నీకు త్వరచి ఎస్సీ పోస్ట్ రాబోతుందని చెప్పాడు. అని చెప్పండి హల్లెలూయా. వస్తుంది అది కూడా శాంబాబు సూచనగా ఆ కార్యం కూడా జరుగుతుందా? ఎలా జరుగుతున్నాయి కార్యాలు? శ్రమ నుంచి ఎలా విడిపించబడుతున్నాడు? దేవునికి లోబడుతున్నాడు. సహవాసములో కట్టబడి, సంఘములో కట్టబడి, కుడికి ఎదుటి తొట్టులో కొంత ఎందరో ఎందరో శాంతుల పేర్లు వినిపిస్తున్నా నేను ఎక్కడ రక్షింపబడ్డాను? ఆపద కాలములో, కష్ట కాలములో నా కొరకు ఎవరు ప్రార్థించారో నేను అక్కడే రక్షింపబడి అక్కడే చచ్చిపోతాను. హల్లెలూయా. గమనిస్తారు?